నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంఘటనలు, వార్తల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు హైదరాబాద్ జిల్లా నుంచి విలేకరి ఎంఎస్ లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి, గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలేంటి? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 16 కోట్ల రూపాయల పైగా లెక్కల కందని నగదుని జప్తు చేశారు. అలాగే ఎన్నికల విధుల్లో నియమితులై కూడా శిక్షణకు హాజరు కాని అధికారుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికలకి దాఖలైన నామినేషన్ల వివరాలేంటి? హైదరాబాద్ జిల్లాలో 2 లోక్సభ స్థానాల్లో ఇంతవరకు 114 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు ఇంకా ఎక్కువ సెట్లలో దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వాళ్లలో హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయగా, అదే పార్టీకి చెందిన కొంపెల్ల మాధవీలత హైదరాబాద్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంకా కాంగ్రెస్, పలు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లలో మాజీ మంత్రి దాన నాగేందర్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు కూడా ఉన్నారు. ఓటర్ చైతన్య కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? హైదరాబాద్ లో పోలింగ్ ని పెంచడం కోసం దాదాపు 50 పోలింగ్ కేంద్రాలని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ చైతన్య కార్యక్రమాలని పెంచడం, ఇంటింటికి తిరిగి వారికి ఓటర్ చైతన్యాన్ని కల్పించడం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ నేతృత్వంలో 2K రన్ జరిగింది. ఇటీవల మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందర్భంగా అప్పీల్ చేశారు. ఓటుని మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికాస్ రాజ్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఇంకా ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్స్ నుంచి హైటెక్స్ రోడ్ వరకు జరిగిన ఈ 2K రన్ లో ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాల్లో స్వయం సహాయ బృందాల మహిళల్ని, చిరు వ్యాపారుల్ని ఎన్నికల అధికారులు ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సక్షం లాంటి మొబైల్ యాప్ల ద్వారా పోలింగ్ రోజున ఎలా సదుపాయాల్ని పొందాలి అన్న అంశాలను కూడా వాళ్ళకి వివరిస్తున్నారు. ఎన్నికలలో జరిగే అవకతవకలు కానీ, ఇతర సమస్యల్ని కానీ అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎలాంటి వేదికల్ని ఉపయోగించుకోవాలి, ఫోన్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఎన్నికల అధికారులని ఎలా కాంటాక్ట్ చేయాలి అన్నది ఓటర్లకి చైతన్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు కదా, వారు జప్తు చేసుకున్న నగదు మొదలైన వాటి వివరాలు ఏంటండి? హైదరాబాద్ జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలు ఇప్పటి వరకు 16 కోట్ల 20 లక్షల పైగా లెక్కలకు అందని నగదుని స్వాధీనం చేసుకుంది. 7 కోట్ల పైగా రూపాయల విలువైన బంగారము, వెండి లాంటి వస్తువులు, ఇండ్యూస్మెంట్స్ కి ఉపయోగిస్తున్న వస్తువుల్ని జప్తు చేసుకున్నారు. వీటితో పాటు 21,000 పైగా లీటర్ల అక్రమ మద్యాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకి సంబంధించి 234 మంది మీద కేసులు నమోదు చేశారు. వీళ్లలో 232 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 470 పైగా ఫిర్యాదులు ఒక హైదరాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. కొంతమంది అధికారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని ఇందాక చెప్పారు కదండి, ఆ వివరాలేంటి? హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా 20,000 మంది సిబ్బందిని, ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో నియమించగా, వీళ్లలో 2,000 మంది వరకు ఉద్యోగులు శిక్షణ కార్యక్రమాలకి గైరు హాజరైనట్టు డిఓ రొనాల్డ్ రాస్ తెలియజేశారు. అయితే రిపీటెడ్ గా వాళ్ళకి రిమైండర్స్ పంపించినా, నోటీసులు ఇచ్చినా కూడా ఈ 2,000 మంది శిక్షణకి హాజరు కాకపోవడంతో 30 మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలను పంపడంతో వీళ్ళంతా మళ్లీ తిరిగి విధులకు రిపోర్ట్ చేశారని తెలియజేశారు. మరో డెవలప్మెంట్ ఏంటంటే, హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను చూడడానికి అటు జనరల్ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు ఇటీవల నగరానికి వచ్చారు. వీరు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల మీద వీళ్ళు సంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం. ఇదండి హైదరాబాద్ జిల్లా నుంచి మన విలేకరి ఎంఎస్ లక్ష్మి అందించిన నివేదిక. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్స్ అండి. మరొక జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.